సెయిల్ తరహాలో వేతన సవరణ చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవనాన్ని ముట్టడించారు. భారీగా ఉద్యోగ కార్మికులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. 11 ఏళ్లుగా జీతాలు పెరగక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వడమే గొప్ప అన్నట్లు యాజమాన్యం వ్యవహరిస్తుందని ఉద్యోగులు మండిపడ్డారు. ఆందోళనకారులు భారీగా ప్లాంట్ అడ్మిషన్ భవనం వద్దకు చేరడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఉక్కు పరిశ్రమ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చేస్తామని చెప్పేటువంటిది హామీ ఇస్తేనే ఇక్కడ నుంచి కదిలి వెళ్ళేది, లేకపోతే ఎవరికి కదిలి ఏ కార్యక్రమం చూస్తాం. అందరూ సమయం పాటించి ఈ శాంతియుత పోరాటానికి మనందరం కూడా డిపార్ట్మెంట్లు కూడా ఫోన్ చేసి ఎవరైతే మిగతా షిఫ్ట్లో ఉన్నారో వారందరినీ ఇక్కడ రమ్మని చెప్పండి, ఇక్కడే కూర్చుందాం. అటు వాళ్ళైతే మన తాలూకు ఆత్మగౌరవంతో మన తాలూకు దాన్ని ఆత్మగౌరవం శంకించే పరిస్థితుల్లో యాజమాన్యం ఉంది. కార్మిక శక్తి నిర్వీర్యం చేస్తుంది. మీరు కోలు పెరిగితే డబ్బులు ఇస్తున్నారు. హామీ ఇవ్వండి, ఈ రోజు తప్పించుకుంటారు. రేపటి నుంచి రావాలా మీరు? మీ డైరెక్టర్లు మీ జిఎంలు అందరూ కూడా ప్లాంట్ లోకి వస్తారా? ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తారా, లేకపోతే అక్కడే ఉండి ఇంటికి వెళ్ళిపోతారా అనేది తేల్చుకొని సరైనటువంటి సమాధానం వచ్చే వరకు కూడా మేము ఇక్కడే ఉంటాం. పోలీసు వారికి కూడా మేము సమాధానంగా శాంతియుతంగా చేస్తున్నాం. మమ్మల్ని అరెస్టులు కట్టి తాళ్లు కట్టి తీసుకెళ్లి కొడితే మేము జరిగింది అదే. ఇప్పటి వరకు ప్రైవేటీకరణ ఏ రకమైన పోరాటం కోసం ఉద్యమం జరిగిందో ఈ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లాలో కానీ అందరూ కూడా రోడ్లు ఎక్కుతారు. ఈ వేతన ఒప్పందం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ చెప్పండి, సరైన హామీ ఇవ్వండి. లేదంటే స్టీల్ మేనేజ్మెంట్ రేపటి నుంచి ఇక్కడికి వచ్చే అడుగు పెట్టే సమస్య లేదు. చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ సమాధానం ఇచ్చి వెళ్ళే వరకు కూడా మేము ఇక్కడే ఉంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తే మీరందరూ కూడా కూర్చోవాలి. వాళ్ళు వచ్చి సమాధానం చెప్పి వాళ్ళ యొక్క రిటర్న్ గా వచ్చినా పర్వాలేదు. లేదా ఈ సిఎండీలు డైరెక్టర్లు అక్కడి నుంచే మీరు వెనక్కి వెళ్ళిపోండి, గవర్నమెంట్ చెప్పుకోండి. ఇక్కడ స్టీల్ కార్మిక వర్గం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వేతనాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు, మేము అక్కడ ఉద్యోగాలు చేయలేమని చెప్పుకోండి అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం.